వాయిస్ టుడే చిరు వ్యాపార బాధితుల్ని పరామర్శించిన కొండా మురళి. పోచం మైదానంలో ఇటీవల తొలగించిన డబ్బాల బాధితులని కొండా మురళి పరామర్శించారు. ఆయన ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యపై కౌంటర్ వేశారు. బీసీ నాయకుడిని అయ్యి పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా? నేను యునానిమస్ గా గెలిచి పార్టీ మార్గంతో రాజీనామా చేసిన నువ్వు పార్టీ పరంగా గెలిచి పార్టీ మారావు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలువని అన్నారు. ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇక్కడ కొండా మురళి హవా నడుస్తోంది. మీరు ఇక్కడే ఉండండి, ఎవరడ్డొచ్చినా చూసుకుంటారని హామీ ఇచ్చారు. తొలగించింది మా ప్రభుత్వమైనా తమకు ప్రజలే ముఖ్యమని అన్నారు కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికి అన్యాయం జరగనివ్వము అని అన్నారు. ప్రభుత్వం చేసిన నష్టానికి 11 మంది బాధితులకు అండగా 3,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు కొండా మురళి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొండా సురేఖ గారు మంత్రిగా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో బీద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరి ఒక బీసీ నాయకుడు వేయండు కూడా మరి ఇలా కులగొట్టించుడు కరెక్టే కాదు. మరి ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే 4 కోశములు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ కాలే. మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీలో వేయలే, తెలుగుదేశంలో వేయలే. ఎందుకంటే కొండపూర్లు అటుంటాడు ఉంటే న్యాయం జరుగుతుంది అని. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. ఎందుకంటే మరి కంచె చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ. మరి ఇది సమంజసం కాదు. ఇక్కడ మేము ఉన్నాం, కొండమూర్లు ఉన్నాడు, కొండ సురేఖ ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు. మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం, ఇలాంటి ఏదో దీన్ని ఇట్లా చేస్తే గుర్తింపు వస్తుంది, ఇలా అయితే నన్ను గుర్తిస్తారు కావచ్చు, ఇలా 4 పెట్టి ఫోటోలు దిగితే గుర్తిస్తారు కావచ్చు అంటే అది గుర్తింపు కాదు. అది మనకు మనం మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి ఈరోజు ఇప్పటికే మనం ఇండ్లు ఇస్తా ఉన్నాం, మరి ఇచ్చే కార్యక్రమం కూడా తొందరనే చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా మరి స్వర్గీయ మన తిరుపతి రెడ్డి చనిపోయింది కాబట్టి నేను అక్కడ రాలేకపోయినా, ఏది ఇండ్ల కాడికి రాలేకపోయినా ఆయనకు నా వంతుగా సాయంగా 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మీ పక్క ఒక ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. మీ అన్న లెక్క నేను ఉంటా చెల్లి అని ఆమెకు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ప్రెస్ వాళ్ళకి అది కూడా కట్టి ఆఫీసు కూడా కట్టేయడం జరిగింది. ఇలా ఒకటే మాట చెప్తున్నా, మేము బీదల కోసం పనిచేస్తాం. మీరు చూసిండ్రు, దమ్ము ధైర్యం ఉంటే నా లెక్క 14 ఎకరాలు అమ్ముకొని రాజకీయాలకు రండి. ఆడ అమ్ముకున్నా, నేను అమ్ముకొని నేను రాజకీయాలకు వచ్చిన. ఎవరినో బెదిరించో ఎవరినో అదిరించో రాలే. రాజకీయాలలో ఈరోజు నిబద్ధత అనేది కనీసం మానవ ఉంచన నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. 10 ఏళ్ళ నువ్వు వెనుకబడి ఉన్నావు. గుడిసెను కుడితే ముంగడికి వస్తావా? రాలేవు కదా. ఈ సొంత తమ్ముడే ఇలా వ్యతిరేకిస్తుండు. ఎందుకు? బీదల కోసం పనిచేస్తాడు ఆయన కుమార్ అన్న ఇలా ఆనందపడతాడు. మళ్ళీ వాళ్ళకు మనం పేమెంట్ ఇచ్చి అది చేస్తే. దయచేసి ఇంకో తప్ప ఎవరైనా మరి కాంగ్రెస్ పార్టీకి రావాలనుకున్న వాళ్ళు, బయట పార్టీలో నామినేటెడ్ పోస్ట్ ఉన్నోళ్ళు రాజీనామా చేయాలి. చేస్తేనే మనకి ఇద్దరు ఉంటుంది. నేను అదే చెప్తున్నా, మాది శ్రీకృష్ణదేవరాయ వంశం, మాట తప్ప. స్వామి కూడా అదే అన్నాడు, ఏంది మురళి యునానిమస్ అయినాక నువ్వు రాజీనామా చేస్తున్నావు, ఇది కోర్టు ఎంత అవుతుంది కదా అన్నాడు.
అన్న నేను ఆ పని చేయలేదు అని చెప్పిరా. అంటే బీసీలలో మొగోనివే అన్నాడు. సరిపోదు ఆ ఒక్క మాట, కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆ బిల్లు. దయచేసి మీరు అందరూ కూడా పత్రికా విలేకరులు ఇటువంటి అన్యాయాలు జరిగినప్పుడు దయచేసి మీరు ముందు స్పందించవలసిన అవసరం ఉన్నది. మరి మీరందరూ కూడా స్పందిస్తేనే, పత్రికా విలేకరులు స్పందిస్తేనే మాకు తెలుస్తాయి. ఎవరికో భయపడవలసిన అవసరం లేదు. మేము ఉన్నాం మీ వెనుక. కంపల్సరిగా మరి బీదలకు ఇక్కడ అండగుండే కార్యక్రమం చేస్తాం. ఇలా స్లమ్ ఏరియాలలో కూడా మళ్ళీ 5 కోట్లు పెట్టి రోడ్లు ఓపిస్తున్నాం. స్లమ్ ఏరియాలలో కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం. వెనుక నేను ముస్లింలకు చూడడం జరిగింది. వాళ్ళకొక గుడిసెకు చీరలు కట్టుకున్నారు. దాన్ని చూసి బాధ అయింది నాకు, నేను ప్రచారం పోయినప్పుడు. కాబట్టి వాళ్ళకు కూడా తప్పనిసరిగా ఇల్లు కట్టించే పూర్తి బాధ్యత కొండా సురేఖది కొండముద్దని తెలియజేస్తూ మళ్ళొకసారి పత్రికా విలేకరులకు